వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడా, మీ చేతికి మమ్ము సమర్పిస్తున్నాము. మీ కృపాహస్తము మాకు అనుగ్రహించండి. నీ వాక్యం చేత మమ్మలను బలపరచండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. నిన్న 2 వచనాలు చదివాను, కొంత వివరణ ఇచ్చాను. మరలా ఈ 2 వచనాలు, ప్రారంభ వచనాల్లో పేతురు మాట్లాడుతున్న ఒక మాట మీ దృష్టికి తెస్తున్నాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తన ఐడెంటిటీ ఏమని ఇచ్చాడో చూడండి. యేసుక్రీస్తు అపోస్తలుడు అంటే, అపోస్తలుడు అంటే ద వన్ హూ సెంట్ బై గాడ్, దేవుని చేత పంపబడినవాడు అని అర్థం. అపోస్తలుడు అంటే దేవుని చేత పంపబడినవాడు. యేసుక్రీస్తు అపోస్తలుడు అంటే దేవుని చేత పంపబడిన, యేసుక్రీస్తు చేత పంపబడినవాడు. యేసుక్రీస్తు దేవుని చేత పంపబడినవాడు. పేతురు యేసు చేత పంపబడినవాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు ఆయన. ఆయన పంపుతున్నాడు, మీరు వెళ్ళండి అని పంపాడు. కనుక దేవుని చేత పంపబడినటువంటి పేతురు, యేసు చేత పంపబడినటువంటి పేతురు గారు ఈ పత్రిక రాస్తున్నాడు. అందుకే ఇది చాలా ప్రధానమైనటువంటిది, అధికారపూర్వకమైనటువంటిది. పేతురు రాసిన మొట్టమొదటి మాట, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి. భవిష్యత్ జ్ఞానము. Peter, an apostle of Jesus Christ, to those who are elect exiles of the dispersion in Pontus, Galatia, Cappadocia, Asia and Bithynia, according to the foreknowledge of God the Father, according to the foreknowledge of God, భవిష్యత్ జ్ఞానం. దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నది. భవిష్యత్తును గురించిన జ్ఞానం మనకు లేదు. రేపు ఏం జరుగుతుందో, కాసేపటికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ గాడ్ నోస్ దాట్, దేవునికి తెలుసు. కాబట్టి ఈ ఒక్క వచనం అర్థం అయితే న్యూ టెస్టిమెంట్ అర్థమైపోతుంది. ఈ ఒక్క వచనం అర్థమైతే క్రిస్టియానిటీ అర్థమవుతుంది. ఎవరైనా మిమ్మల్ని క్రైస్తవ్యం గురించి చెప్పండి అని అంటే మీరు మొట్టమొదట చెప్పాల్సింది
యేసుక్రీస్తు కంటే కూడా ముందుగా చెప్పాల్సింది దేవుని భవిష్యత్ జ్ఞానమున ఆయన తీసుకున్న నిర్ణయం, సంభవించిన సంభవాలు. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక, దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక, ది ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్. ఇది అర్థం అయితేనే బైబిల్ అర్థం అవుతుంది, లేకపోతే అపార్థం అవుతుంది. భూమి మీద సంఘటనలతో ప్రారంభమైతే కనుక మనం అపార్థం చేసుకుంటాం. భూమి నిర్మాణము చేయబడక మునుపటి పరిస్థితులు అర్థం అయితేనే రక్షణ అంటే అర్థమవుతుంది, దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది, దేవుడు ఎందుకు మనుషును సృజించాడో అర్థమవుతుంది, సృష్టిని ఎందుకు చేశాడో అర్థమవుతుంది. కనుక భవిష్యత్ జ్ఞానము బట్టి దేవుడు ఏం చేశాడు అనగా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పిన నూతన భూమి, నూతన ఆకాశం, దానిపైన యేసుక్రీస్తు, ఆయనతో ఒక సమూహం, ఆ దర్శనం తన భవిష్యత్ జ్ఞానంలో చూశాడు. అల్టిమేట్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళికలో ఆఖరి అంకం నూతన ఆకాశం, నూతన భూమి. దాని నుండి వాళ్ళ వెనక్కి వచ్చి సృష్టిని చేశాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు తాను తన పని ప్రారంభించటానికి మునుపే తాను ముగింపును గూర్చి ఎరిగి ఉన్నాడు. అది భవిష్యత్ జ్ఞానము. భవిష్యత్ జ్ఞానము అంటే ఏ క్షణమున ఏమి జరుగుతుంది, ఎవరి జీవితంలో ఏమి జరుగుతుంది, ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి, అన్నీ ఎరిగి ఉండటం. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనకు జ్ఞానం ఉంటుంది. ఎలాంటి జ్ఞానం అంటే, ఒక ఎక్స్పెరిమెంట్ ఉందనుకోండి, ఈ ఎక్స్పెరిమెంట్ ముగింపుకు ఏ రిజల్ట్ ఉంటుంది అనేది తెలుస్తుంది వాళ్ళకు, చేసేవాళ్ళు, ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు. మనం ఒక నిర్మాణానికి పూనుకుంటానికి ముందే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఎందుకంటే ఇదిగో ఇంత డబ్బు వెచ్చించి, ఇంత కాలం వెచ్చించి, ఇంత లేబర్ వెచ్చించి, ఇంత మెటీరియల్ వెచ్చించి, ఈ విధంగా డిజైన్స్ కంటిన్యూ చేస్తే ఈ విధమైన అవుట్పుట్ వస్తుంది అనేది మనకు తెలుసు. అది తెలుసుకున్న తర్వాతే మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. అలాంటి నాలెడ్జ్ లేకుండా ఎవరు ఏ పని ప్రారంభించరు, ఎవరు ఏ పని ప్రారంభించరు. కనుక బిఫోర్ బిగినింగ్ ద కన్స్ట్రక్షన్, the constructor will have its blueprint of plan. ప్రణాళిక, ప్లాన్ యొక్క, ఆ యొక్క ఇంటి నిర్మాణము కొరకైన అప్రూవ్డ్ ప్లాన్ కలిగి ఉంటాడు. అలాగనే దేవుడు కూడా తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి నూతన ఆకాశం, నూతన భూమిపైన యేసుక్రీస్తుతో అనగా దేవునితో మానవుని నివాసం, దానిని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళిక చొప్పున నెరవేర్చుతూ వెళుతున్నాడు. అందుకనే అన్నాడు, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులు అగుటకును, భవిష్యత్తు విధేయులు అగుటకును, ఫ్యూచర్ టెన్స్, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి, ఫ్యూచర్ టెన్స్.
యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రోక్షించబడుట కొరకు ఏర్పరచబడినవారు, ప్రోక్షించబడుటకు ఏర్పరచబడినవారు. భవిష్యత్ జ్ఞానం, జరగబోయే సంగతి, వారి విషయం వారికి ఇక్కడ పేతురు గారు రాస్తున్నాడు. పేతురు కాలానికి అది సంభవించింది. ఆత్మ వలన పరిశుద్ధత, క్రీస్తు రక్త ప్రోక్షణము వలన క్షమాపణ పొందినటువంటి వారికి రాస్తున్నాడు. దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఆత్మ వలన పరిశుద్ధత, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి క్రీస్తు రక్తము యొక్క ప్రోక్షణ చేత విడుదల. కాబట్టి మనం తెలుసుకోవాలి, మనము ఏర్పరచబడ్డవాళ్ళం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి, జగత్తు పునాది వేయబడక మునుపు మనం ఏర్పరచబడ్డామని చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో గెత్సెమనే ప్రార్థనలో, తండ్రి నేను నీ యొద్ద ఉన్నప్పుడు భూమికి నువ్వు పునాది వేయక మునుపు నీవు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించానన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆయన కార్యములన్నీ కూడా సంపూర్ణములై ఉన్నాయని అన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యము ఒక ప్రణాళిక ప్రకారం మానవుణ్ణి దేవుడు చేశాడనేది, దాని ప్రకారమే ఏర్పాటు చేసుకున్నాడనేది, దాని ప్రకారమే పిలుచుకున్నాడనేది తెలుస్తుంది. ఇర్మియాతో దేవుడు అంటాడు, తల్లి గర్భములో రవ్వంత అయినను నీవు రూపొందించబడక మునిపే నా కన్నులు నిన్ను చూచాయి. ఒక మోడల్ కార్ తయారు చేసేవాడు డిజైన్ చేసుకొని చూసుకుంటాడు ముందే. ఆ డిజైన్ ప్రకారం ఆ కార్ బిల్డ్ చేస్తాడు. ఆ కారు వెలుపట్టుకు వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా తన డిజైన్లో ఉన్నది వచ్చిందా లేదా చెక్ చేసుకుంటాడు. ఆ డిజైన్ ప్రకారమే ఆ కారు వస్తుంది. అలానే ఈ లోకములోని మనుషులు డిజైన్లో భాగం. ఇట్స్ ఆల్ ద గాడ్స్ డిజైన్, ఇట్స్ ఆల్ ద గాడ్స్ ప్లాన్. గాడ్ ఈజ్ ద క్రియేటర్. దేవుడు సృష్టికర్త అయి ఉండి ఆయన ఇవన్నీ చేశాడు. ఇవాళ నీవునికి నా ఉనికికి కారణము దేవుని ప్రణాళిక. నేను రక్షించబడుటకు కారణము దేవుని ప్రణాళిక. నేను వాక్యోపదేశకుడిగా బ్రతుకుటకు కారణము దేవుని యొక్క ప్రణాళిక. ఆయన కన్నుల ముందే నన్ను చూచాయి, నా కుటుంబాన్ని చూచాయి, నా కాలాన్ని చూచాయి, నా యొక్క వృత్తిని చూచాయి, నా యొక్క పరిచర్యను చూశాయి. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అడ్వాన్స్, ముందే తెలుసు ఆయనకి. కనుక ఏర్పరచబడ్డాము. అబ్రహామునకు ఇస్సాకును ఇవ్వక మునిపే దేవుడు ఇస్సాకును గురించి మాట్లాడాడు. ఇంకా విచిత్రం, ఇర్మియా యెషయా భక్తుల కాలంలో యెషయా క్రీస్తు పూర్వం 650 సంవత్సరాలప్పుడు బ్రతికాడు. అప్పటికి బబులోను చెర లేదు. బబులోను చెరను గూర్చి యెషయా ప్రకటించినప్పుడు బబులోను నుండి కోరేష్ అనే రాజు విడుదల చేస్తాడని చెప్పాడు. బబులోను చెరకు క్రీస్తు పూర్వము 586లో వెళ్ళారు యోధావారు. వాస్తవంగా లెక్కిస్తే 2 రకాలు చెప్పాలి దాన్ని. క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల్లో మొట్టమొదటి చెర వెళ్ళారు. క్రీస్తు పూర్వం 536లో వెనక్కి వచ్చారు వాళ్ళు. అలా లెక్కేసుకున్న 70 సంవత్సరాలు.
దేవాలయం పడగొట్టి తిరిగి నిర్మాణం లెక్కేసుకుని 70 సంవత్సరాలు. 586, 516 దేవాలయం, 536 బయటికి రావటం. ఆ 70 ఏండ్ల చెర తరువాత కోరేషు అనేటువంటి రాజు వస్తాడని యెషయా 150 సంవత్సరాలు 200 సంవత్సరాల ముందే ప్రవచనం చెప్పాడు. ఎలా చెప్పగలిగాడు? అదే దేవుని భవిష్యత్ జ్ఞానము అంటే. దేవుని భవిష్యత్ జ్ఞానము. యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగిస్తాడనగా ఆ ఇస్కరియోతు యూదాను గూర్చి ఇర్మియా ముందుగానే చెప్పాడు. అతని ఇల్లు పెంట కుప్పగా మారిపోతుంది, అతని బిడలు నాశనం అయిపోతారు, ఇల్లు పాడైపోతుంది. కనుక బైబిల్ గ్రంథం ప్రత్యేకత ప్రొఫెసీస్. ఆ ప్రొఫెసీస్ భవిష్యత్తును నెరవేర్చుకుంటూ వెళుతున్నప్పుడు అర్థమయ్యాయి. కన్యక గర్భవతి కుమారుని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. 650 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి యెషయా చెప్పాడు. 7:14 యెషయా గ్రంథం నెరవేరింది. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఏర్పాటు అనేది మనం తెలుసుకోవాలి. ప్రీ డెస్టినేషన్, ఎలక్షన్. We are elected by God. We don't know the reason. కారణం తెలియదు. మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్తాడు, దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడో వారిని ముందుగా పిలిచాడు. ఎవరిని ముందుగా పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమ పరిచాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా దేవుడు తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటికి వారిని ముందుగా నిర్ణయించెను. ముందుగా ఎవరిని ఎరిగెనో, ఫోర్ నాలెడ్జ్, నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులకు తీర్చెను, ఎవరిని నీతిమంతులకు తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇంగ్లీష్ బైబిల్లో రాస్తాడు, అండ్ హీ న్యూ దట్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్, ఫర్ దోస్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. దోస్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. తన చిత్త ప్రకారము పిలుచుకున్నాడట. తానే పిలుచుకున్నాడు, తానే నిర్ణయించుకున్నాడు, తానే మొదటగా చూచాడు, తానే ఎన్నుకున్నాడు. అందుకే రాస్తున్నాడు, ఫర్ దోస్ హూమ్ హీ ఫోర్ న్యూ హీ ఆల్సో ప్రీడెస్టైన్డ్ టు బి కన్ఫర్మ్డ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్. ప్రీడెస్టినేషన్, ఫోర్ నాలెడ్జ్. ముందుగా ఎరిగి ఉండుట, ముందుగా నిర్ణయం చేసుకోండి. ప్రీడెస్టైన్డ్, ముందే నిర్ణయం అయిపోయింది. యోసేపు తన అన్నదమ్ములతో చెబుతాడు ఆదికాండంలో, ఏమని? ఇది దేవుడు అనేకులు బ్రతుకున్నట్లు దీనిని చేశాడు అని. కాబట్టి ఇటర్నల్ ప్లాన్ ప్రకారం, గాడ్స్ ఫోర్ నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు జరుగుతున్న పనులన్నీ జరుగుతున్నాయి. అందుకని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో అంటాడు, ప్రభువు స్వయంగా కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమున ఉంచుకున్నాడు. తండ్రి తన స్వాధీనాన ఉంచుకున్నాడు. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్, వండర్ఫుల్ థింగ్.
దేవుడు తన స్వాధీనాన్ని ఉంచుకొని నడిపిస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చు యోహానును ఆయన పంపినప్పుడు అరణ్యములో వినబడి ఒక శబ్దము, యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ శబ్దం యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా వార్తాహరుడిగా వచ్చాడు. ఇలా బైబిల్ గ్రంథం అంతా అర్థం చేసుకోవటానికి ఈ యొక్క వచనమే మనకు ఆధారం అవుతుంది. ఒకసారి ఒక విమర్శ చెప్తా వినండి. ఇవాళ బైబిల్ని చాలామంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఈ ప్రీడెస్టినేషన్, ఫోర్ నాలెడ్జ్, ఎలక్షన్ ఆఫ్ గాడ్ వీటి మీద అభిప్రాయం లేక, సాల్వేషన్ ఈజ్ పర్మనెంట్, రక్షణ శాశ్వతం, రక్షణ శాశ్వతం, రక్షణ పొందిన వ్యక్తి మరిలా దానిని పోగొట్టుకున్న నేరడు, ఇది సున్నతి గురుతుతో ధృవీకరించబడింది పాత నిబంధనలో. ద సాల్వేషన్ ఈజ్ ఇటర్నల్ అండ్ ఇట్ ఈస్ పర్మనెంట్. కనుక చాలామందికి బైబిల్ అర్థం కాకపోవటానికి కారణం ఏంటంటే ఎర్త్లీ థాట్తో చదువుతున్నారు. భౌతిక మనసుతో, భౌతిక ఉద్దేశాలతో బైబిల్ చదివితే మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా చాలామంది భౌతిక విధానం కొరకే బైబిల్ చదువుతున్నారు. దే వాంట్ టు సీ ద బ్లెస్సింగ్స్ ఆన్ ద ఎర్త్, నాట్ ఇన్ ద హెవెన్. ప్రాస్పరిటీ గాస్పుల్ వచ్చింది అని అంటే జనం పాడైపోయారు. ప్రజలు గుంపులుగా ఒక చోటకి వెళుతున్నారంటే అర్థం ఏంటంటే అక్కడ ప్రాస్పరిటీ గాస్పుల్ ఉందని. బెల్లం ఉన్న చోట ఈగలు పోగవుతాయి, కారం వేస్తే ఈగలు రావు. క్రిస్టియానిటీ బెల్లం కాదు, కారం. గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ బెల్లం కాదు, కారం. తీపి కాదు, చేదు. క్రీస్తుని వెంబడించడం అంటే ఏమనుకుంటున్నారు? లాభమా? కాదే, త్యాగము. లాభం కాదు, త్యాగం. క్రీస్తుని పోలి నడవటం అంటే లగ్జూరియస్గా బతకటమా? కాబట్టి వాళ్ళ ప్రాస్పరిటీ గాస్పుల్ వచ్చిన తర్వాత గుట్టలు ఈగలు బెల్లం దగ్గర చేరినట్టు చేరుతున్నారు. ఇవాళ ఎన్నో సంఘాల్లో వేల మంది, లక్షల మంది ఉన్న సంఘాలు మీరు ప్రపంచవ్యాప్తంగా పరిశీలించండి. అక్కడున్న బోధ బెల్లం బోధ, పానకం బోధ. అది క్రైస్తవ్యం, అది కాదు. అపోస్తుల జీవితాలు, యేసు ప్రభు జీవితం ఒక్కసారి ధ్యానిస్తే హృదయపూర్వకంగా ఈ జబ్బు పోతుంది. ఇవాళ క్రైస్తవ్యాన్ని విమర్శించే వారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రధానమైనటువంటి ప్రణాళికను గురించి తెలుసుకోకపోతే, ఎవరైనా బైబిల్ చెప్పదలుచుకుంటే ఆదాముతో మొదలు పెడితే తప్పు. ఆదామునకు పూర్వము జరిగినటువంటి దైవ ప్రణాళికను గురించి మాట్లాడకపోతే బైబిల్ సరిగా వర్ణించిన వారు కాదు. అందుకనే పేతురు ఇవన్నీ ఎరిగిన వాడు కనుక ప్రణాళికతో ప్రారంభించాడు. అసలు ఎవరు వీళ్ళంతా? కప్పదొకయ ఈ ప్రాంతంలో ఉన్నవారంతా ఎవరు? ఎందుకు వీరికి శుభమని చెబుతున్నాడు? చెదిరిపోయితే శుభమేమిటి? చెదిరిపోయినా, బెదిరిపోయినా, పారిపోయినా, ఆర్థిక పతనమైన, శ్రమల పాలైన వారికి శుభమే. అది శుభమే వారి జీవితాలకు. సువార్త విస్తరించింది అలాగే. హంటర్ మెథడ్తోనే సువార్త విస్తరించిందని నేను తెలియచేస్తున్నాను. సహోదరుడా, సహోదరి, దేవుడు తన ప్రణాళికలో సమస్తము ఎరిగిన వాడే
మానవులను నిర్మాణం చేశాడు. మానవుడు నిర్మాణం చేయబడక మునిపే మానవుని యొక్క పాపమును గురించి సర్వజ్ఞానమున దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అను తన కుమారుని ద్వారా మానవులను రక్షించటానికి జగత్తు పునాదికి మునిపే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. దానిని ఆయన సంపూర్ణముగా జగత్తు పునాదికి మునిపే నెరవేర్చాడు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అందుకనే అంతటా నేను దేవుని గొర్రెపిల్లను చూశాను, ఆ గొర్రెపిల్ల వధించబడినట్లుండి నిలిచి ఉన్నదంటాడు. వధించబడినట్లు ఉన్న ఏ గొర్రెపిల్ల నిలబడదు, పడిపోద్ది. కానీ యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ప్రకటనలో యోహాను చెబుతూ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన శిలువ కార్యం దేవుని యందు సంపూర్తి అయిపోయింది. కనుక 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టాడని చెప్పి మనం చెబుతున్నాం కదా, శిలువ అని చెబుతున్నాం. ఇది జగత్తు పునాది వేయబడక మునుపు పూర్తయిన ప్రణాళిక. ప్రారంభించిన ప్రణాళిక కాదు, పూర్తయిన ప్రణాళిక. పూర్తి అయిన ప్రణాళిక మేనిఫెస్టేషన్ మన కనుల ఎదుట హిస్టారికల్గా జరిగింది. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు రక్షకుడు. యేసు ఎప్పుడు మానవ రక్షకుడు? జగత్తు పునాది వేయబడక మునిపే రక్షకుడు. ఇన్ హిజ్ ఇటర్నల్ ప్లాన్ ఆల్ ద థింగ్స్ వర్ కంప్లీటెడ్ ఈవెన్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్, క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్. కనుక దీన్ని అర్థం చేసుకుంటే బైబిల్ అర్థమవుతుంది. పేతురుని దేవుడు పిలిచాడు. పేతురు దేవుని యొద్దకు వచ్చి ఉద్యోగం అడగలేదు, దేవుడే పిలిచాడు. ఇర్మియాను పిలిచాడు, మోషేను పిలిచాడు, సమూయేలును పిలిచాడు, దావీదును పిలిచాడు. గ్రహించండి, ఇవాళ సేవకులను పిలుస్తున్నాడు. God is calling his people to complete his task. అందుకనే మనకు రోమాపత్రికలో ఆయన పర్పస్ కొరకు పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ అకార్డింగ్ టు ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున పిలువబడ్డాం మనం అన్నాడు. కనుక మన నిర్ణయం, మన జీవితం మన చేతుల్లో ఏం లేదు. ఆయన నిర్ణయించాడు, ఆయన కొనసాగిస్తాడు, ఆయన నియమించాడు, ఆయన పోషిస్తాడు, ఆయన ప్రారంభించాడు, ఆయన ముగిస్తాడు, ఆయన పిలుచుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన కొనసాగిస్తాడు. ఇది అర్థం చేసుకోండి. రేపటి దిన మిగిలిన విషయాల ధ్యానము చేద్దాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము. EEకి అనేకులను ఆకర్షించము. ఎపిసోడ్ సహకారులను పంపించము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడైనను గాక. ఆమేన్.